పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 9 మరియు 10 వచనాలు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడై అతని తేరు చూచి, సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము సమకూర్చు దేవుడు. సమకూర్చు దేవుడు. ప్రియులారా, చెదరగొట్టుట అపవాది పని. దేవుని పిల్లలను, దేవుని కార్యాలను చెదరగొట్టాలని వాడు ఎప్పుడూ చూస్తుంటాడు. అపోస్తలుడైన పౌలు బోధించుచున్నప్పుడు ఆయనను ఆటంకపరిచిన ఎలుమ అనే గారడీ వారిని చూచి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా అని గద్దించాడు. ప్రియులారా, యేసు నాతో కలిసి పనిచేయువాడు సమకూర్చువాడు, నాతో కలిసి పని చేయనివాడు చెదరగొట్టువాడు అని చెప్పారు. దేవుడు చెదరిన వారిని సమకూర్చువాడు. ఇజ్రాయేలీలు పాపము వలన చెదరగొట్టబడగా దేవుడు కనికరము చేత వారిని తిరిగి సమకూర్చాడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన గొర్రెను, తప్పిపోయిన నాణెమును, తప్పిపోయిన కుమారుని తిరిగి సమకూర్చిన దేవుని ప్రేమ వివరించబడింది. ప్రియులారా, మనుష్యులు వారి పాపము చేత చెదరిపోయినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షణ వారిని సంఘముగా సమకూర్చింది. కీర్తన 147 3వ వచనములో, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు అని భక్తులు దేవుని స్తుతించారు. దేవుని బిడలారా, ఈ ధ్యానమును వింటున్నటువంటి మనం దేవుడు సమకూర్చువాడని ఎరిగి ఆదరణ పొందుదుముగాక. చెదిరిన కుటుంబాలను ఆయన బాగు చేసేవాడు. అస్తవ్యస్తముగా ఉన్న మన కుటుంబాలను, బిడ్డల పరిస్థితులను దేవునికి అప్పగించుకోవాలి. అంతేకాని వ్యర్థముగా విచారిస్తూ కూర్చోకూడదు. ఎందుకంటే పరిస్థితులను మార్చగలవాడు ఆయనే. ఇది మనుష్యులకు అసాధ్యమైనదే కానీ దేవునికి సమస్తము సాధ్యం. ప్రియులారా, మన ఆత్మీయ జీవితాన్ని తిరిగి దేవుడే కట్టగలడు. ఆయన యందు స్థిరపరచగలడు. చెదిరిన పరిస్థితులను ఆయన తిరిగి నిర్మించేవాడు. కొల్లగొట్టబడిన స్థితిగతులను ఆశీర్వాదముతో నింపేవాడు. పొందిన నష్టాలను కృపలతో పూరించేవాడు. అనారోగ్యాలను ఆరోగ్యాలుగా చేయగలడు. కన్నీటిని నాట్యముగా మార్చేవాడు. కనుక మనం ఏ పరిస్థితులలో సతమతమవుతున్నామో మోకరించి వాటిని యేసయ్య చేతులకు అప్పగించుకుందాం. ఆయన సమస్త పరిస్థితులను నూతనపరిచి మనలను ఆశీర్వదిస్తాడు. దేవుడు మిమ్మును, మీ కుటుంబాన్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినమును మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ, ప్రయాణములలోనూ, పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి నాయన. వారి యొక్క పరిచర్య అంతటిలో తోడుగా ఉండండి తండ్రి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పనిచేసుకుంటున్నటువంటి బిడ్డలను తండ్రి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి తండ్రి. జ్ఞానము చేత వారిని నింపండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న తండ్రి నీ ప్రియ బిడ్డలందరినీ కూడా మీరు దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను.
పుట్టినరోజు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదాలు వారికి అనుగ్రహించండి. ప్రభువానికి స్తోత్రాలు. ఆయన రక్షణ లేక నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు. తండ్రి, ప్రతి ఒక్కరికి మారు మనసు అనుభవాన్ని మీరు దయచేయమని, సమస్యలతో ఉన్న వారికి సమాధానమునివ్వండి, అనారోగ్యముతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని దయచేయండి. మీరే తోడై ఉండమని, ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు అంగీకరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.